హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి వాళ్ళు సురేఖకి కాలేజ్లో చిన్న వర్క్ ఉందని చెప్పేసి పిలిచింది. నేను కూడా వెళ్ళాను అనమాట. నేను ఒక చోట వెయిట్ చేయమంటే అది మిస్కమ్యూనికేషన్ వల్ల ఇంకో చోట వెయిట్ చేసింది. అందుకని చూసారు సాంప్రదాయాన్ని సొద్దపోసినలాగా ఎంత అమాయకంగా ఫేస్ పెట్టింది. అయినా ఇంత పద్ధతి ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ సురేఖ. కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్గా జనాలు ఉన్నారు, నీట్గా రెడీ అయినారు. మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారేమో అని ఊహించుకున్నాం గైస్. అది నిజం కదా, అక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందంటే అది తెలియక మేము వెళ్ళాము. అక్కడ జూనియర్స్ కలిసి మీతో ఫోటో కావాలి అక్క అనగా సురేఖ ఫోటోకి పోజ్ ఇచ్చేసింది అనమాట. యాక్చువల్లీ ఈరోజు మా స్టాఫ్ మమ్మల్ని చాలా పొగిడి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ బ్యాచ్ చాలా మంచిది, చాలా మిస్ అవుతున్నాం అన్నారు. ఎందుకా నీ బండి ఎక్కానని ప్రూవ్ చేస్తావు. ఒక హారన్ ఉన్నది ఈ బండికి. ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు మనం సురేఖ వాళ్ళ ఇంటి బయట సొర చెట్టు వేసిందంట. చూద్దాం దానికి ఎన్ని కాయలు ఉన్నాయో. మన కోసం కట్ చేస్తుంది ఇప్పుడు ఒకటి. ఏదో చూడండి, గ్రీన్ గ్రీన్ కలిసిపోయింది చూసారా. ఏందండి చూసారా, ఇంకెక్కడ కాయ ఉంటుంది ఆ చెరువులోకి వెళ్ళిపోద్ది గైస్. ఈ పాదు కూడా అందులోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అవును, చాలా దూరం వెళ్ళింది గైస్. చూడండి ఇదండి సొర చెట్టు వెళ్ళి ఆ చెరువులో ఉండే చెట్లలో కలిసిపోయింది అనమాట. ఇది సురేఖ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే చెరువు. అండ్ దెన్ ఇంకా చాలా పిందులు ఉన్నాయి కానీ కాయలు అయితే పెద్ద పెద్ద ఎక్కడ వేస్తుందా గైస్ సురేఖ. ఇద్దండి ఇవి బెండ చెట్లు కానీ పాడైపోయాయి. సన్నజాజుల చెట్టు ఇప్పుడు పూలు వస్తున్నాయి. మల్లె చెట్టు వేసింది. ఈ మధ్యలో ఏమేసా సురేఖ? ఇదేం చెట్టు? కాగడాలు. కాగడాలా? ఓకే, కాగడాల చెట్టు అండి గైస్ ఇది. ఇద్దండి మధ్యలో ఈ వంగ చెట్టు, ఇప్పుడిప్పుడే నాళ్ళు. ఇది ఒక మిరప చెట్టు, అదొక తమలపాకు చెట్టు. ఇదండి దేనికి పనికిరాని చెట్టు ఇదే. ఈ చెట్లన్నీ వేసిన క్రెడిట్ ఇదే. రోజు ముగ్గేయడానికి మా సురేఖకి ఎంత బద్ధకం అంటే ఈ పెయింట్ చూస్తే తెలిసిపోద్ది. రోజు ముగ్గేయలేక అక్కడ పెయింట్ వేసుకుంది. చేతపడి ముగ్గు గైస్, నక్షత్రం. చిన్న పిల్లలు కూడా వేస్తారు అదంటే ముగ్గు. ఇంకేం చేయలేం, మారరు. అయినా ధనుర్మాసంలో వాకిళ్ళు కదా వేస్తారు, నువ్వేం డైరెక్ట్గా వేసావు. ఓపెన్ అలా ఓపెన్ రావాలి కదా, ఆలోచించకుండా పెయింట్ ఇచ్చేసింది గైస్. ఇలానే ఉంటుంది. ముందు మా అన్నాళ్ళు వెళ్తున్నారు గైస్, ఇక్కడ మేము వెళ్తున్నాం గైస్. ఈరోజు ఎక్కువ ఎందుకు సంబరపడి ఉంటుంది అంటే హారన్ మోగినందుకు. నేను బండి ఎక్కడం పుణ్యాన హారన్ మోగిందని ఎన్నిసార్లు హారన్ కొట్టిందో. యాక్చువల్లీ వాళ్ళ కాలేజ్ వర్క్ మీద వచ్చాం మేము, కానీ ఇది ఒక ఫ్రెండ్స్ డే అట్లా అయిపోయింది అనమాట. నాకు సురేఖ వచ్చేసి మోర్ దెన్ ఏ ఫ్రెండ్ అనమాట. నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను. ఇలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అయితే ఈ రోజు ఎంత త్వరగా గడిచిపోయిందంటే అంత త్వరగా గడిచిపోయింది అనమాట. ఇది వాళ్ళ మన వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.